హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోజీ వైబ్స్ ఛానల్. మనం గుమ్మం ముందు ఎప్పుడూ చక్కటి ముగ్గులతో అలరిస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్కసారి మనం ముగ్గు రోజు పెట్టుకునే ముగ్గు పోతుంటుంది. అలాంటప్పుడు నీట్గా మన గుమ్మం కనపడాలంటే చక్కగా పెయింట్తో వేసుకుని ముగ్గులు ఉంటాయి. అయితే పెయింట్తో వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పెయింట్తో ముగ్గు నీట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ డిస్టెన్స్తో ఉండాలి. దానికోసం మనకి ఏ విధమైన ముగ్గులు రాకపోయినా పర్వాలేదు, ఈ వీడియోలో ఈజీగా ఎలా ముగ్గు వేసుకోవచ్చు చూద్దాం. దీనికోసం ఒక వెడ్డింగ్ కార్డు దళసరి కాగితం తీసుకొని ఈ విధంగా బొట్టుని స్టెన్సిల్గా కట్ చేసుకున్నాను. బొట్టు లాంటి షేపు గుమ్మం దగ్గరికి వచ్చి ఇది పెట్టి స్టెన్సిల్ పెట్టి ముందు గుమ్మాన్ని కొలుచుకోవాలి. అదే సైజులో మనం పేపర్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్కెచ్ పెన్తో మార్క్ చేసుకొని రెడ్ పెయింట్ నింపేసాను అనమాట. పైన బొట్టులోనూ కింద చుక్కలో కూడా చక్కగా నీట్గా రెడ్ పెయింట్ ఎక్కువ తీసుకోకుండా పెయింట్తో నింపేశాను అనమాట. మూడు వేసుకున్నాను. ఎందుకు అంటే మన గుమ్మం మీద ఎప్పుడు కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఉంటారు కదా. ముగ్గురికి 3 బెట్లు పెడదామని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఆరిపోయిన తర్వాత మధ్యలో వైట్ మార్క్ ఉంది కదా, ఆ వైట్ మార్కులో కూడా వైట్ పెయింట్ తీసుకున్నాను అనమాట. వైట్ పెయింట్ కూడా సన్నటి దాంతో కాటన్ బట్ట తీసుకున్నాను. నేను బ్రష్లు కూడా తీసుకోలేదు. చూడండి, మన ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకు పెద్ద పెయింటింగ్ మనకి రాకపోయినా పర్వాలేదు, ఈ విధంగా స్టెన్సిల్ ఉపయోగించి చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఈ పెయింట్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్స్ని మనం టేప్తో కొలుచుకున్నాను. ఆ విధంగా పేపర్లు చిన్న చిన్న ముగ్గులు, పెద్ద ముగ్గులు వేసి మనకేం అంత ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి, చిన్న ముగ్గులు నీట్గా ఎలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాను పేపర్తో ఈ విధంగా పెట్టి మార్క్ చేసుకున్నాను 4 వైపులా. అప్పుడు ఏమవుతాయి, అన్ని ముగ్గులు కూడా ఈక్వల్ సైజులోనే వస్తాయి. ఈక్వల్ షేపు, ఈక్వల్ సైజు చాలా ఇంపార్టెంట్ ముగ్గు నీట్గా కనపడడానికి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుక్కలు పెట్టుకున్నాను. పెన్నుతో పెట్టుకున్నాను. పెన్నుతో చిన్న పెన్ను ఉంటుంది కదా మన దగ్గర, స్కెచ్ పెన్ లాంటిది, దాంతో పెట్టి చక్కగా ఏం చేశాను, వైట్ పెయింట్తో చుక్కలు పెట్టేశాను అన్నమాట. ముందు అంత ఏ ముగ్గులు సెలెక్ట్ చేసుకున్నాను, సింపుల్ ముగ్గులే సెలెక్ట్ చేసుకున్నాను. పెద్ద కష్టమైన ముగ్గులు ఏం సెలెక్ట్ చేసుకోలేదు. దాంతో ముందు మనం ఎప్పుడైనా మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు చిన్న ముగ్గులతోనే ప్రాక్టీస్ చేయాలి. చిన్నవి అందంగా వస్తాయి. ఎందుకు, లెవెల్ మనం మెయింటైన్ చేసాము, ఈక్వల్ షేప్ మెయింటైన్ చేసాము, సో నీట్గా వస్తాయన్నమాట. చూసారా, వైట్ పెయింట్ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా రెడ్ పెయింట్ ముగ్గులు దగ్గర పెట్టుకున్నాను పేపర్ మీద. చూసి చక్కగా నీట్గా ఈ విధంగా వేసుకున్నాను అనమాట. పెయింట్ ఎక్కువ తీసేసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతాయి, కింద కారిపోతుంది అనమాట. అప్పుడు ముగ్గు అంతా అగ్లీగా అయిపోతుంది. సో ఏం చేయాలి, తక్కువ పెయింట్ తీసుకొని తర్వాత ఆ పెయింట్ ఆ గ్యాప్స్లో మెల్లగా చిన్న బడ్డు, మనకి కాటన్ బడ్ కానీ లేదంటే అగరబత్తికి కాటన్ పెట్టుకొని కానీ ఫిల్ చేసేసుకోవాలన్నమాట. మొత్తంగా నీట్గా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మనం పెయింట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ముగ్గు మీద అంతా కూడా అలా డ్రాప్ అయిపోతుంది అన్నమాట, కింద కారిపోతుంది. సో ఈ విధంగా నీట్గా ముగ్గులేసి చూసారా, గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా ఫిల్ అయిపోయిన తర్వాత మధ్యలో వైట్ చుక్కల మీద కూడా చుక్కలు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా చివరంతా బోడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అందుకని ఏం చేశానంటే రెడ్ పెయింట్తో ఫుల్గా చుక్కలు పెట్టాను అనమాట. కిందంతా చుక్కలు పెట్టాను. మళ్ళీ ఆ రెడ్ పెయింట్ ఆరిపోయిన తర్వాత మాత్రమే వైట్ పెయింట్తో పెట్టాను. రెడ్ పెయింట్ ఆరలేదనుకోండి, మనం పెయింట్ పెట్టేటప్పుడైనా అట్లీస్ట్ చేయి తగిలితే మళ్ళీ పెయింట్ అంతా చెరిగిపోయిన దాని మీద మనం ఎంత పెయింట్ వేసినా అంత అందం రాదు కదా, అందుకనమాట. ఆరిపోయిన తర్వాత మళ్ళీ వైట్ చుక్కలన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చానమాట. చూడండి, వైట్ చుక్కలు పెట్టి నాకు ఎంత అందం వచ్చిందో. మీకు ఈ డిజైన్ అంతా నచ్చిందా? నచ్చితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.